ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకేం సంభవిస్తా ఉందో మీరు గ్రహిస్తున్నారా అంటూ 19. కొట్లలో ధాన్యమున్నదా? ఒకప్పుడుందా? లేదు. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని, ఆ మాట నుంచి అండర్లైన్ చేసుకోండి, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. 2025లో ఏమి సంభవించబోతుందో ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఇది మొదలుకొని, ఈ మాట మీ దగ్గరికి వచ్చిన నాట నుండి ఇది మొదలుకొని నిశ్చయముగా నా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం ఆయన చేత మనం ఆశీర్వాదాన్ని పొందుకుందుము గాక. గత సంవత్సరాల్లో పొందుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించును గాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు ఏమి సంభవిస్తా ఉంది ప్రభు చెప్తున్నాడు. మీకేమి సంభవిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు కొట్లలో ధాన్యం ఉందా? లేదు. ఒకప్పుడు ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఏమి పూయకుండా ఉన్నాయి. కానీ ఇదిగో నా ఆశీర్వాదం మీ దగ్గరికి రాబోతా ఉంది. ప్రభు ఇచ్చిన ఈ మాట మనందరి పట్ల ప్రభు నెరవేర్చును గాక.